about Einstein, the scientist. మరి ఐన్స్టీన్ సైంటిస్ట్ జీవితంలో ఇలా జరిగింది. So one day he was traveling in a train. ఒక దినాన ఆయన రైలులో ప్రయాణం చేస్తా ఉన్నాడు. As morning I was sharing, he was a great scientist. మరి ఉదయకాలము మరి మందిరంలో నేను పంచుకున్నట్లుగా ఆయన గొప్ప శాస్త్రవేత్త. He found the theory of relativity, సాపేక్ష సిద్ధాంతం. సాపేక్ష సిద్ధాంతాన్ని ఆయన కనుగొన్నాడు. So he was a great man, everybody knows about him. మరి ఆయన గొప్ప శాస్త్రవేత్త కనుక అందరూ ఆయన గురించి ఎరిగి ఉన్నారు. So one day he was traveling in a train to go to some other place. ఒక దినాన మరి ఒక ప్రాంతానికి వెళ్ళడం కొరకై రైలులో ప్రయాణం చేస్తా ఉన్నాడు. So ticket collector TC came to check the tickets of all the passengers. మరి టికెట్ కలెక్టర్ ఆ టికెట్స్ ని మరి పరిశీలించడానికి ఆ ట్రైన్ లో వచ్చాడు. So he was checking everybody's ticket. ప్రతి ఒక్కరి యొక్క టికెట్ ను ఆయన పరిశీలన చేస్తున్నాడు. He also came to Einstein. ఐన్స్టీన్ దగ్గరికి కూడా ఆయన వచ్చాడు. When TC approached him, ఎప్పుడైతే ఆ యొక్క టికెట్ కలెక్టర్ ఆయన దగ్గరికి వచ్చాడో he began to search for his ticket. ఇప్పుడు ఆయన యొక్క టికెట్ ఎక్కడ ఉందా అని వెతుకుతా ఉన్నాడు. He searched in his pockets. మొదటిగా తన జేబులో వెతుక్కున్నాడు. And it was not there. తర్వాత అక్కడ కనబడలేదు. So he began to see under the bench seat. తన యొక్క సీట్ కింద ఏమన్నా ఉందేమో అని సీట్ కింద వెతికాడు. So but it was not found. ఆ యొక్క సీట్ కింద కూడా కనపడలేదు. So TC knew that he is a great scientist. మరి TC కి తెలుసు ఈయన పెద్ద మరి ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త. So TC was telling, sir, don't worry about it. I know you very well. You are a great scientist. It is not necessary for you to produce a ticket. మరి ఈ యొక్క టికెట్ కలెక్టర్ ఆయన కంగారు పడడం చూసి, అయ్యా మీరు చాలా గొప్ప శాస్త్రవేత్త, మీలాంటి వాళ్ళు మరి టికెట్ చూపించాల్సిన అవసరం అంతగా ఏమీ లేదు, మీరేమి కంగారు పడకండి, don't worry about it. దాని గురించి మీరు చింతించకండి. He said like that and he moved away from him. ఆ మాట చెప్పి అక్కడ నుండి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. After some time, checking all the tickets of the passengers, he was returning. మరలా ఆయన టికెట్స్ వేరే ఇతర మరి ప్రయాణికుల టికెట్లు పరిశీలించి తిరిగి మరలా అదే దారిలో వచ్చాడు. Again he found him searching for the ticket. మరలా ఈ యొక్క వ్యక్తి ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త టికెట్ కోసం ఎదుగుతా ఉన్నాడు. He was sitting down and searching everywhere. ఇక కింద కూర్చొని అక్కడ ఉన్న ఎక్కడ పడిందా ఈ టికెట్ అని దాని కోసం మరి తీక్షణంగా వెతుకుతా ఉన్నాడు. TC said to him, మరి టికెట్ కలెక్టర్ మరలా వచ్చాడు. Sir, I told you not to worry about your ticket. అయ్యా మీరు మీ టికెట్ గురించి ఏమాత్రం చింతించకండి. I know you are a great scientist. మీరు చాలా పెద్ద శాస్త్రవేత్త అని నాకు తెలుసు. So మీరు చింతించకండి. You forget about it. దాన్ని మర్చిపోండి మీరు. But he says, అయితే ఆయన అన్నాడు, no, I need it. మీరు చింతించొద్దు అంటారు కానీ నాకు టికెట్ కావాలి. Why you need it? He said. ఆయన అడిగాడు, మీకు ఎందుకంటే అది టికెట్ కావాలి? I don't know where I have to get down, which station I have to get down. కారణం ఏంటంటే నేను ఏ స్టేషన్ లో దిగాలో నాకు తెలియదు, అందుకే టికెట్ కోసం వెతుక్కుంటున్నాను. He has forgotten about the place where he has to get down. టికెట్ కొనుక్కొని రైలు ఎక్కాడు కానీ ఏ స్టేషన్ లో దిగాలో మర్చిపోయాడు. Many people are seeking like that. చాలా మంది అలాగే వెతుక్కుంటా ఉన్నారు. They do not know where to get down. వారు ఎక్కడ మాత్రం ఎక్కారు కానీ ఎక్కడ దిగాలో అర్థం కాదు. Where they will go after death they do not know. వారు తమ యొక్క మరణం తర్వాత ఎక్కడికి వెళ్తున్నారో వారు గమ్యం ఏంటో తెలియని స్థితిలో ఉన్నారు. Bible says about it very clearly now. దేవుని యొక్క వాక్యం బైబిల్ ఎంతో స్పష్టంగా దాని గురించి సెలవిస్తా ఉన్నది. Here we also now meditating, telling about seeking things. మరి ఇక్కడ కూడా మనం చదువుకున్న వాక్య భాగంలో వెతుకులాట అనేటువంటి దాని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. Lord Jesus Christ, he came down from heaven to this world. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకములోనికి నశించడానికి వెతకడానికి ఆయన వచ్చాడు. He came to seek and save sinners. ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు. All people in this world, Bible says, all have sinned and come short of the glory of God. దేవుని యొక్క వాక్యం ఇలాగూ సెలవిస్తా ఉన్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుని దగ్గర నుంచి మహిమను పొందలేకపోతున్నారు. When they die they will go to hellfire. ప్రతి మానవుడు తన పాపములో చనిపోయినట్లయితే నరకాగ్నిలోనికి అతడు త్రోసివేయబడతాడు. God is love. దేవుడు ప్రేమ. God loves all people. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. He doesn't want anybody should perish and go to hellfire. ఈ లోకంలో ఎవరు కూడా నశించి ఆ నరకాగ్ని పాలు కావాలని ఆయన కోరుకోవట్లేదు. So he came down to seek and save sinners. అందుని బట్టి పాపులను రక్షించుట కొరకే యేసుక్రీస్తు వారి లోకంలోనికి దిగి వచ్చాడు. He first sought us. ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించి ఆయన వెతికినాడు. He first loved us. ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు. When he came to this world, ఆయన లోకంలోనికి వచ్చినప్పుడు he was going to for baptism.
ఆయన మరి బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాడు. John the Baptist was there. మరి బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను అక్కడ ఉన్నాడు. He saw him. ఆయనను చూశాడు. He recognized him. ఆ యేసు ప్రభువుని గుర్తించాడు. He said like this. ఆ యేసు ప్రభువుని చూసి ఆయన ఇలా పలికాడు, Behold the Lamb of God which taketh away the sin of the world. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. First time he recognized. మొట్టమొదటిసారిగా ఆయన గుర్తించాడు. So far he has not done any wonderful things. అప్పటి వరకు ఆయన ఏం అద్భుత కార్యాలు చేయలేదు. He has not healed anybody. ఆయన అప్పటి వరకు ఎవరిని స్వస్థత He has not raised dead people from the grave. అప్పటి వరకు ఎవరిని సమాధుల్లో నుండి యేసు ప్రభు లేపలేదు. But still he could say, He is the Lamb of God which taketh away the sin of the world. అందరూ అయినను ఆయన ఈ యొక్క యేసు ప్రభువుని గుర్తించి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన గుర్తించాడు. And again second day also he saw him and he repeated the same thing again. రెండవ దినమున కూడా యేసు ప్రభువుని చూసి ఈ యొక్క యోహాను ఇదే మాటలు మరలా పలికినాడు. Then what happened? తర్వాత ఏం జరిగింది? Some disciples are following John the Baptist earlier. మరి కొంతమంది శిష్యులు యోహానును వెంబడిస్తూ వచ్చినారు. So they heard this. వాళ్ళు ఈ మాటలు విని Two of the disciples, మరి యోహాను యొక్క ఇద్దరు శిష్యులు John and Andrew, their names, యోహాను ఆంద్రేయ వారి యొక్క పేర్లు, they heard and left John the Baptist and followed Jesus Christ. ఎప్పుడైతే యేసు ప్రభువుని గురించి యోహాను పలికిన మాటలు విన్నారో తన యొక్క ముందు యజమానుడైన యోహాను వదిలిపెట్టి ఇప్పుడు యేసు ప్రభువుని వెంబడించడం వారు ప్రారంభించారు. When they were following him, వారు ఆయనను వెంబడిస్తూ Jesus Christ turned to them యేసుక్రీస్తు వారు ఈ ఇద్దరిని వెనక్కి చూసి and he is asking like this. వారిని అడుగుతూ ఉన్నాడు, What seek ye? మీరు ఏమి వెతుకుతున్నారు? What are you seeking? దేని కొరకు మీరు వెతుకుతున్నారు? They asked, Where do you live? వారు అడిగారు, అయ్యా మీరు ఎక్కడ నివసిస్తున్నారు? He said, Come and see. ఆయన అన్నాడు, మీరు వచ్చి చూడండి నా నివాసం. They went with him, వారు ఆయనతో వెళ్ళారు, stayed with him, ఆయనతో కలిసి ఉన్నారు and found that he is a Messiah. ఆయనను కలిసి ఉండి ఆయనను చూచి ఆయన మెస్సీయగా ఆయనను He గుర్తించారు. is the man promised earlier to come into this world. ఈ లోకంలోనికి ముందుగానే రానై ఉన్నటువంటి వాడని ప్రవచించబడి వాగ్దానం చేయబడిన వాడని వారు గుర్తించారు. They sought a Messiah వారు ఈ యొక్క మెస్సియాని కనుగొని and found him. ఆయనను వారు కనుగొన్నారు. Dear friends, the same question Lord Jesus Christ is asking tonight. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభువు అదే ప్రశ్ననిక అడుగుతూ ఉన్నాడు. What are you seeking? నువ్వు ఏ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభువు అదే ప్రశ్ననిక అడుగుతూ ఉన్నాడు. What are you seeking? నువ్వు ఏమి వెతుకుతూ ఉన్నావు? In this world you are living, ఈ లోకంలో నువ్వు జీవిస్తూ you are ఉన్నావు, working, నువ్వు పని you are చేసుకుంటున్నావు, studying, నువ్వు చదువుకుంటున్నావు. but what is the purpose? అయితే ఎందుకోసం నువ్వు చదువుకుంటున్నావు, జీవిస్తున్నావు? నీ బ్రతుకు యొక్క ఉద్దేశం ఏంటి? What you are seeking? నువ్వు ఏమి వెతుకుతూ ఉన్నావు? Suppose if you are given a newspaper this morning, ఈ ఉదయకాల సమయంలో నీకు ఏదైనా వార్తాపత్రిక ఇచ్చారనుకో, suppose you are not employed, మీరు అప్పటికే ఉద్యోగంలో మరి ప్రవేశించలేదు, ఉద్యోగం చేయట్లేదు, you are not having job. మీకు ఉద్యోగం లేదు. When such person takes a newspaper, he will first see wanted columns. మరి నిరుద్యోగి అయినటువంటి వ్యక్తి, ఉద్యోగం కోసం ఎదురు చూసే వ్యక్తి వార్తాపత్రిక తీసుకోగానే ఆయన ఏం చూస్తాడు? ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయా అని ఆ పేపర్ తిప్పుతాడు. Because he need job. ఎందుకంటే తనకు ఉద్యోగం కావాలి కనుక. Some other young man, he may see matrimonials. కొంతమంది పెళ్లి కోసం ఎదురు చూసే వాళ్ళు పెళ్లి పత్రిక ప్రకటనల కోసం ఎదురు చూస్తారు. Why he wanted a girl or boy? ఎందుకంటే తనకు ఒక మరి భార్య కోసమో లేకపోతే మరి భర్త కోసమో ఎదుగుతూ ఉన్నారు. If a politician sees the paper, ఒకవేళ ఒక రాజకీయవేత్త యొక్క వార్తాపత్రిక he will read about politics. మరి తను రాజకీయాల నిమిత్తమై ఆయన చదువుతాడు. He will be seeking the newspaper for it. మరి వార్తాపత్రిక తీసి ఎక్కడ రాజకీయం ఏం జరుగుతుందా అని దాని కోసం వెతుకుతూ ఉంటాడు. So by knowing what he is seeking, we can know what he is. ఒక వ్యక్తి దేని కోసము తాను వెతుకుతున్నాడో తెలుసుకుంటే ఆ వ్యక్తి ఏంటో, అతని యొక్క గుణగణాలు ఏంటో మనం చెప్పొచ్చు. So what for you are seeking now? ఇప్పుడు ఈ రాత్రి కాల సమయంలో ప్రశ్న ఏంటంటే, నీవు ఏమి వెతుకుతూ ఉన్నావు?